4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాసయోగం. దీని లోపల మనకి 2 విధాలైన విభాగాలని చెప్తాడు. ఏమనంటే మనం పని చేయాలని చెప్తున్నాడు కదా, ఎవరి పని వాళ్ళు చేయాలన్నారు కదా. ఆ కర్మబంధనాన్ని మనం ఎట్లా విడగొట్టుకోవాలి అన్నానికి 2 విధాల మార్గాలు చూపించారు. ఒకటేమో పనులు చేసేటప్పుడు దాని తత్వాన్ని, దాని భావాన్ని తెలిసి మనం ఆ పని చేయాలి. మంచి పని చేసేటప్పుడైనా కూడా దాన్ని ఎందుకు చేస్తున్నామో, దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఎంతమందికి మనం ఉపయోగించగలుగుతాం, లాభం ఏంటి, హితం ఏంటి అని చెప్పి చూసుకోవాలని. అట్లా కాకుండా ఉంటే దాని తత్వజ్ఞానాన్నైనా కనీసం తెలుసుకొని ఉండాలి. ఆ 2 విధాలు తెలిసిన 2 విభాగాలుగా తెలుసుకున్నప్పుడే మనకు ఆ జ్ఞానకర్మ సన్యాస యోగం లోపల ఆ భావ వివరణ మనకి అవగతం అవుతుందన్నమాట. అంటే కర్మబంధనాలన్నీ పోవాలంటే తప్పులో ఒప్పులో చేశామయ్యా, మనకు తెలియదు, క్షమస్వ రఘుపుంగవ అని అడుగుతామేమన్నా. అంతా ఏమని అడుగుతున్నాము, పూజంతా చేశాను, అన్నీ చేశాను, తప్పులు జరుగుంటాయేమో, ఏమైనా పాపం తప్పు చేసి నన్ను క్షమించవయ్యా, క్షమించవని అడుగుతుంటాం కదా. ఆ క్షమాపణ కోరే ముందు కూడా మనం తప్పని తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపం ఎప్పుడైతే మనం పడతామో దాని బంధం కూడా తొలగిపోతుందని పరమాత్మ మనకి తెలియజేస్తున్నాడు.